నేను డ్రింక్ చేసి చైన్ స్నాచింగ్ చేసిన సార్. నీ పేరు, మీ ఊరు, మీ అమ్మగారు? నా లోకలే సార్, సికింద్రాబాద్ సీతాఫలం మండి. పుట్టి పెరిగింది కూడా అక్కడనే, ఉండేది అక్కడనే. ఎందుకు చైన్ స్నాచింగ్ చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? డ్రింక్ చేసిన సార్, పైసలు డబ్బులు లేనందుకు చేసిన సార్. అంటే డ్రింక్ చేసి స్నాచింగ్ చేయడం అని కాదు కదా, దానికి ఒక ప్లాన్ ఉంటుంది. అవును సార్. అంటే చైన్ స్నాచింగ్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది? బంగారం వస్తుంది, అమ్ముకుంటే డబ్బులు వస్తాయని చేసిన సార్. ఎలా చేసావు? బైక్ మీద పోయినా సార్, బైక్ మీద రోడ్ పైన బండి ఆపి వెనక ముంగట నడుచుకుంటూ పోతుంటే వెనకకి వెళ్ళి లాగి తెంపుకొని వచ్చిన 2 grams వచ్చింది సార్. తీసుకొని అమ్మేస్తే 4,000 వచ్చినాయి సార్. ఆ 4,000తో నువ్వు జీవితం సరిపోద్దు అనుకున్నావా? ఏదైనా వస్తే కానీ బీర్లు గిల్లు తాగొచ్చు అని తీసుకున్నా సార్. ఆ 4,000 ఏం చేస్తావు? 4,000 తీసుకొని మొత్తం తాగేసిన సార్, డ్రింక్ చేసేసిన, ఎంజాయ్ చేసేసిన సార్. 4,000 రూపాయలు? అవును సార్. తిరుపతి పోయినా సార్, ఆ తర్వాత తిరుపతికి వెళ్ళిపోయినా, టీవీలో వస్తుంది. తిరుపతికి వెళ్ళిపోయి 40 days దాకా ఎవరికి ఫోన్ చేయలేదు. నువ్వు చేస్తావు ఎందుకు వెళ్ళకొచ్చింది? టీవీ నైన్లో వాట్సాప్లో అప్పటిదప్పుడు వచ్చేసింది సార్. ఇంటికాడ ఒక ఆయన, అరే నీకోసం పోలీసు వాళ్ళు వచ్చింది, టీవీలో వచ్చింది అనగానే అంటే సీసీటీవీలో వచ్చింది సార్.